హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని వచ్చాము. ఏంటి మేడం అంటారా? ఏంటి అంటే మనం జనరల్ గా అనుకుంటాము మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుండు, చిన్న చిన్న మాటలన్నా ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుండు, అందరూ మాట్లాడేటప్పుడు మనం ఏదో మాట్లాడకుండా, లేదంటే ఎవరైనా ఇంగ్లీష్ లో ఏదైనా క్వశ్చన్ అడిగితే వాటికి ఆన్సర్ చెప్పలేకుండా తడబడుకుంటా ఉండడంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళు అయితే వాళ్ళకి ఈ 100% ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ రోజు వీడియోలో మనం తెచ్చింది ఏంటి అంటే క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఎదుటి పర్సన్ ని ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు ఎలా మీరు క్వశ్చన్ అడగొచ్చు, ఏమేమి క్వశ్చన్స్ ని యూజ్ చేయొచ్చు, అంటే ఏమేమి క్వశ్చన్స్ ని మీరు వేయొచ్చు అనేసి. లేదు మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అలాంటి టైంలో మీరు ఆ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్న దానిపైన ఈ రోజు మనం చూడబోతున్నాము. ఏంటి అంటే ఇక్కడ 2 సైడ్స్ లో చూస్తున్నాము. ఎలా క్వశ్చన్ వేయాలి, ఆ క్వశ్చన్ ఒకవేళ మనకేస్తే ఆన్సర్ ఎలా చేయాలి అన్న 2 సైడ్ల నుంచి 2 సైడ్స్ నుంచి మనం చూస్తున్నాము. ఒకటే సిచ్యువేషన్ ని 2 సైడ్స్ నుంచి చూస్తున్నాము. సో మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి అనుకుంటే, నెక్స్ట్ మీరు ఏ టాపిక్స్ పైన కూడా కావాలనుకుంటున్నారో కూడా నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోస్ కి ప్రొసీడ్ అవుదాము. సో ఇప్పుడు మన కరెంట్ వీడియోలకి మూవ్ అవుదాము. ఓకే, సి ఎవరినన్నా మీరు అడగాలనుకున్నారు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. సో అప్పుడు మీ పేరేంటి? చాలా మంది అంటారు వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, గుడ్ నేమ్ అని అనొద్దు. ఎవరికైనా గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ అని 2 నేమ్స్ ఉంటాయా? ఉన్నాయి కదా. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగాలి మనం, రైట్? అంటే మీ పేరు ఏంటి. నెక్స్ట్ మై నేమ్ ఈజ్ రాజు. మీ పేరు ఏది ఉంటే అది మై నేమ్ ఈజ్ రాజు. ఇక్కడ మీ పేరు చెప్తున్నారు, మై నేమ్ ఈజ్ రాజు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వాళ్ళు అడిగినప్పుడు మీ పేరు ఏది ఉంటుందో అది మై నేమ్ ఈజ్ రాధా, మై నేమ్ ఈజ్ లక్ష్మి, మై నేమ్ ఈజ్, మీ పేరు ఏది ఉంటే అది చెప్పండి. హౌ ఆర్ యూ. మీరు కలవగానే ఎవరినైనా కలిసినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అంటారు కదా. హౌ ఆర్ యూ. సో మీరు ఎలా ఉన్నారు. మనకన్నా పెద్దవాళ్ళు అయితే మీరు అన్న మీనింగ్ వస్తుంది, మనకన్నా చిన్న వాళ్ళు అయితే నువ్వు అనే మీనింగ్ వస్తుంది. బట్ ఇంగ్లీష్ లో మటుకి అందరికి, మీకు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి యూనే అంటాము, రైట్? హౌ ఆర్ యూ దానికి వాళ్ళు ఏం చెప్తారు? ఐఎమ్ ఫైన్ ఆర్ డూయింగ్ గ్రేట్ అంటారు. సో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, లేదంటే అతను ఎక్కడ ఉంటాడో మీకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు ఏమంటారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. నువ్వు ఎక్కడి వాడివి అంటే అలా అని కాదు మీనింగ్. మీరు ఎక్కడుంటారు అని తెలుగులో దాని మీనింగ్. మీరు ఎక్కడుంటారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉంటాను అని దాని మీనింగ్. లేదంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని మీనింగ్ వస్తుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ. ఇప్పుడు మీరు ఎదుటి పర్సన్ యొక్క ఏజ్ ని తెలుసుకోవాలనుకున్నప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ వయసు ఎంత. జనరల్ గా మనం అడగము, అలా అడగొద్దు కూడా. హౌ ఓల్డ్ ఆర్ యూ అనేసి ఎప్పుడు అడగొచ్చు? మనకన్నా పెద్ద వాళ్ళని అస్సలు అడగొద్దు, మనకన్నా చిన్న వాళ్ళని అడగొచ్చు. హౌ ఓల్డ్ ఆర్ యూ. ఐఎమ్ 20 years old, ఐఎమ్ 20 years old, నేను 20 years, నా ఏజ్ 20 years అని చెప్తున్నారు. ఐఎమ్ 20 years old. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏమి చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్. మనకన్నా పెద్దవాళ్ళు అయితే మీరేం చేస్తున్నారని మీనింగ్ వస్తుంది, మనకన్నా చిన్న వాళ్ళు అయితే నువ్వేం చేస్తున్నావు అని మీనింగ్ వస్తుంది. బట్ ఇంగ్లీష్ లో మట్టుకి యూ అన్నది మనకన్నా పెద్దవాళ్ళకి మనకన్నా చిన్న వాళ్ళకి ఇద్దరికి సేమ్ యూనే అంటాము, రైట్? ఐఎమ్ స్టడింగ్, నేను చదువుకుంటున్నాను ఆర్ చదువుతున్నాను. ఐఎమ్ స్టడింగ్, ఐఎమ్ స్టడింగ్. ఆర్ యూ బిజీ, ఆర్ యూ బిజీ. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ని కలవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారా అంటే మీరు బిజీగా ఉన్నారా, కొద్ది టైం ఇస్తారా అని అర్థం. బిజీగా ఉన్నారా, ఆర్ యూ బిజీ. ఎస్ ఐఎమ్ బిజీ, ఎస్ ఐఎమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను అని చెప్తున్నారు. ఎస్ ఐఎమ్ బిజీ. డూ యూ లైక్ టీ, డూ యూ లైక్ టీ, మీరు టీ తాగడం ఇష్టపడతారా. డూ యూ లైక్ టీ, మీరు టీ తాగడం ఇష్టపడతారా.
Yes, I like tea. Yes, I like tea. Yes, I like tea. అంటే టీ అంటే నాకు ఇష్టము. టీ అంటే తెలుసు కదా, చాయ్. జస్ట్ మజాక్ అంటున్నాను, అందరికీ తెలుసు అది. డూ యూ లైక్ కాఫీ? డూ యూ లైక్ కాఫీ? మీకు కాఫీ ఇష్టమా? డూ యూ లైక్ కాఫీ? మీకు కాఫీ ఇష్టమా? నో, ఐ డోంట్ లైక్. నో, ఐ డోంట్ లైక్ అన్నా సరిపోతుంది. నో, ఐ డోంట్ లైక్ కాఫీ అన్నా సరిపోతుంది. నో, ఐ డోంట్ లైక్ అంటే సరిపోతుంది. బట్ మీ ఇష్టం పెట్టాలనుకుంటే కాఫీ అని కూడా పెట్టచ్చు. నో, ఐ డోంట్ లైక్ కాఫీ. నో, ఐ డోంట్ లైక్ కాఫీ. నాకు కాఫీ అంటే ఇష్టం లేదు అని చెప్తున్నారు. కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు హెల్ప్ చేస్తారా? కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు హెల్ప్ చేస్తారా? కెన్ యూ హెల్ప్ మీ? మీరు నాకు సహాయం చేస్తారా? ఎస్, ఐ కెన్ హెల్ప్ యూ. ఎస్, ఐ కెన్ హెల్ప్ యూ. ఎస్, ఐ కెన్ హెల్ప్ యూ. ఎస్, నేను మీకు సహాయం చేస్తాను, చేయగలను అని చెప్తున్నారు. వేర్ ఈజ్ యువర్ హౌస్? వేర్ ఈజ్ యువర్ హౌస్ అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ హౌస్? వేర్ ఈజ్ యువర్ హౌస్? మీ ఇల్లు ఎక్కడుంది? మై హౌస్ ఈజ్ నియర్ ద టెంపుల్. మై హౌస్ ఈజ్ నియర్ ద టెంపుల్. మై హౌస్ ఈజ్ నియర్ ద టెంపుల్. టెంపుల్ దగ్గరలో మా ఇల్లు ఉంది అని చెప్తున్నారు. డూ యూ హ్యావ్ ఎ పెన్? డూ యూ హ్యావ్ ఎ పెన్? ఒక పెన్ ఉందా మీ దగ్గర? డూ యూ హ్యావ్ ఎ పెన్? డూ యూ హ్యావ్ ఎ పెన్? ఒక పెన్ ఉందా మీ దగ్గర? ఎస్, ఐ హ్యావ్ ఎ పెన్. ఎస్, ఐ హ్యావ్ ఎ పెన్. ఎస్, ఐ హ్యావ్ ఎ పెన్. అవును, నా దగ్గర పెన్ ఉంది. ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? ఆకలి అవుతుందా మీకు? ఆర్ యూ హంగ్రీ? HUNGRY హంగ్రీ అంటే ఆకలి. ANGRY యాంగ్రీ అంటే కోపం. ఆర్ యూ హంగ్రీ? హంగ్ హెచ్. ఆర్ యూ హంగ్రీ? హంగ్రీ అంటున్నామంటే కోపంగా ఉన్నారా మీరు అని అంటున్నారు. ఎస్, ఐఎమ్ హంగ్రీ. ఐఎమ్ సారీ, కోపం కాదు, ఇది ఆకలి. ఇది ఆకలి, ఇది కోపం. ఎస్, ఐఎమ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది, ఆకలి అవుతుంది అంటాం కదా, అది. ఆర్ యూ థర్స్టీ? థర్స్టీ అంటే ధూప్ అవ్వడం. మనం ధూప్ అవుతుంది అంటామా? ఇంకా కొద్దిగా పాలిష్డ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దాహం వేస్తుంది అంటారు. దాహం, వాటర్ తాగడానికి. సో ఆర్ యూ థర్స్టీ? మీకు ధూప్ అవుతుందా, వాటర్ తాగుతారా? ఆర్ యూ థర్స్టీ? నో, ఐఎమ్ నాట్ థర్స్టీ. నో, ఐఎమ్ నాట్ థర్స్టీ అంటే నాకేం ఆకలిగా సరే ధూప్ అవ్వట్లేదు. నో, ఐఎమ్ నాట్ థర్స్టీ. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఆర్ మీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతున్నారు. క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఎస్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎస్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అవును, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, నేను మాట్లాడతాను. ఎస్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్ కి వెళ్తున్నాను. వాట్ డు యూ వాంట్? మీకేం కావాలి? వాట్ డు యూ వాంట్? మీకేం కావాలి? వాట్ డు యూ వాంట్? ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు వాటర్ కావాలి, నీళ్లు కావాలి. డూ యూ హ్యావ్ ఏ బుక్? డూ యూ హ్యావ్ ఏ బుక్? మీ దగ్గర బుక్ ఉందా? ఎస్, ఐ హ్యావ్ ఏ బుక్. ఎస్, ఐ హ్యావ్ ఏ బుక్ అంటే నా దగ్గర బుక్ ఉంది. ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్. ఎస్, ఐఎమ్ సారీ. ఇజ్ ఇట్ రైనింగ్? ఇజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతుందా? ఇజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతుందా? ఎస్, ఇట్ ఈస్ రైనింగ్. అవును, వర్షం పడుతుంది అని చెప్తున్నారు. డూ యూ లైక్ ఫ్రూట్స్? డూ యూ లైక్ ఫ్రూట్స్? మీకు పళ్ళు అంటే ఇష్టమా అంటున్నారు. పండ్లు. ఎస్, ఐ లైక్ ఫ్రూట్స్. ఎస్, ఐ లైక్ ఫ్రూట్స్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇదేంటి? దిస్ ఈజ్ ఎ పెన్. దిస్ ఈజ్ ఎ
పెన్, ఇది పెన్. హూ ఈజ్ హీ, అతను ఎవరు వచ్చారు. హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు అని అడుగుతున్నారు. ఈజ్ మై బ్రదర్, అతను మా అన్నయ్య లేదంటే తమ్ముడు. హూ ఈజ్ షీ, తను ఎవరు వచ్చింది, తనెవరు. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా సిస్టర్. సిస్టర్ అక్క కావచ్చు, చెల్లె కావచ్చు. వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత అవుతుంది. వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇట్ ఈస్ 6 o'clock ఆర్ ఇట్స్ 6 o'clock. ఇట్ ఈస్ 6 o'clock ఆర్ ఇట్స్ 6 o'clock. అంటే ఇప్పుడు 6 o'clock అవుతుంది అని చెప్తున్నాము. ఆర్ యూ హ్యాపీ, మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు ఆనందంగా ఉన్నారా. ఆర్ యూ హ్యాపీ, మీరు సంతోషంగా ఉన్నారా. ఎస్ ఐఎమ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. వెరీ హ్యాపీ అన్నాం అనుకోండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఎస్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎలా అయినా చెప్పొచ్చు. డూ యూ లైక్ మ్యూజిక్, మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా. డూ యూ లైక్ మ్యూజిక్, మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా. ఎస్ ఐ లైక్ మ్యూజిక్, అవును నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఎస్ ఐ లైక్ మ్యూజిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి డైలీ యూస్ చేయడానికి అనుకుంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఒక టికెట్ బుకింగ్ కౌంటర్కి వెళ్ళారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే సిచ్యువేషనల్ బేస్డ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కావాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాము ఎంతమంది మన క్లాసెస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ ఎంతమందికి ఈ క్లాసెస్ యూస్ఫుల్ అవుతున్నాయి అన్నది కూడా నాకు అర్థమవుతుంది. సో మీ ఇన్పుట్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పడం మటుకి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, if you like our content, please do like, share and subscribe to our channel. Thank you. Have a nice day.